రా అమ్మా రా, ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టమ్మా. రా రా అమ్మా రా. అమ్మా నిజంగానే కరుణించావా? లక్ష్మీదేవి వచ్చినట్టుంది. వస్తున్నానమ్మా, వస్తున్నా. ఈరోజు డబ్బులే డబ్బులు. ఆహా తల్లి, పిలువగానే వచ్చేసావా? ఈరోజంతా డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి దేవతను పిలిస్తే దయ్యం వచ్చిందేంటి? నాకు ఆకలి అవుతుందిరా. దయ్యం మేడం గారు, సారీ మేడం, మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియక అలా అన్నాను. అలా చూడకండి, ఆల్రెడీ ఇక్కడ కారిపోతుంది. మీరు ఏమని పిలవమంటే అలా పిలుస్తా. ఓకే మా ఇంట్లో పెరుగు అన్నం తప్ప ఇంకేం లేదు మేడం. ఒక్కసారికి దీంతో అడ్జస్ట్ అవ్వండి. అన్నయ్య, మా అన్నయ్య కూడా అచ్చం ఇలాగే పెరుగన్నం పెట్టేవాడు. నాకు పెరుగన్నం అంటే ఎంతో ఇష్టం. ఇంకా నయం, నేనంటే ఇష్టమని నన్ను దిల్లే బతికిపోయా. ఈ టైంలో ఇటు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? ఎవరు? నా ఫ్రెండ్ శునకం, కనకం కాంతారావు అని నా ఫ్రెండ్. అయినా వాడు ఒక వేస్ట్ పిల్లలే. వాణ్ణి కూడా రమ్మను. వాడినా? సరే రమ్మంటాను కానీ మరి వాడు వేసే పిచ్చి చేష్టలకు మీరు నన్నే అనొద్దు మరి. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. రమ్మను. సరే మరి మీరు నన్నేం అనొద్దని మీ అమ్మ మీద ఒట్టేయండి. సరే రమ్మన్ రా. కోపం వద్దు మేడం, మీకు దండం పెడతా. ఇదిగో ఇప్పుడే వాడిని రమ్మని చెప్తా. उठाले रे देवा, उठाले रे बाबा. రై మామ చెప్పరా? నా రూమ్కి కత్తి లాంటి అమ్మాయి వచ్చిందిరా, నువ్వు రా. ఎస్ వచ్చే చెప్పేశానండి. వాడు వచ్చేదాకా నీకు నాకు మంచి కలక్షేపంగా ఉంటది. అలాగే నా టాలెంట్ చూపించినట్టు ఉంటది. చూపించనా? దీనమ్మ ఏం చూపిస్తుందో ఏమో. ఓకే చూపించండి మేడం. నేను ఒక ప్రేమ పిపాసిని. నువ్వు ప్రేమ పిపాసి కాదే, రాక్షసి.
నీ ఒక ఆశ్రమవాసివి. నేనేం ఆశ్రమం కల్పించలే, నువ్వే వచ్చావు. నా దాహం తీరనిది, నా రక్తం తాగేవే తీరిపోద్ది. నీ హృదయం కదలనిది. హృదయమేమో గాని నీ గొంతు వినలేక నువ్వు ఊపిరాగిపోయేటట్టుంది. ఎలా ఉంది నా పాట? ఆహా, ఏం గొంతు మేడం, సూపర్ మేడం. ఏం పాడారు, అద్దరు కొట్టేశారు మేడం. ఇంద్రధనుసు సినిమాలో కృష్ణ గారి పాట. ఓహో, మీరు సూపర్ స్టార్ ఫ్యానా? అవును, నేను ఆ సినిమాని 23 సార్లు చూసా. ఓహో, థియేటర్లో పనిచేసిందేమో. ఆ, వచ్చినట్టున్నాడు. ఎక్కడ అమ్మాయి? నా కళ్ళు కలవరిస్తున్నాయి, నా మనసు కలవరిస్తుంది. అమ్మాయిని చూడాలనుంది. ఎక్కడ ఎక్కడ చెప్పురా. చూస్తే కళ్ళు పేలిపోతాయి, మనసు మట్టి కుండలా పేళ్ళు మరి పగిలిపోతుందిరా. ఎక్కడరా ఎక్కడ? ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగితే నీ కళ్ళ ముందే ఉంటదిరా, చూడు. నా కోసం నా కళ వచ్చింది. అది కలల రాని కాదురా, దయ్యాల కోటకి రాని. మెలకు వస్తే ఏమైపోతాడో ఏంటో. ఈడెందుకు ఫోన్ చేస్తాను మళ్ళీ? లేపు, ఇంకో ఫ్రెండా? అవును మేడం, మీరు పర్మిషన్ ఇస్తే వీడిని కూడా రమ్మంట. అమ్మయ్యా, నవ్విందంటే రమ్మనే అర్థం. ఎరా ఎర్రగుండా, ఎందుకు ఫోన్ చేసావు? ఏంట్రా, ఎంత కత్తిలాంటి అమ్మాయి దొరికితే మాత్రం ఇలా మాట్లాడతావా? ఓహో, మన పెద్ద చెప్పాడా? అవునరా. అవునా, అయితే మరి ఎందుకు ఆలస్యం, వచ్చి తగలడు. అమ్మాయి ఎంత బాగుందా? అవునరా, వచ్చి చూడు. చూస్తే కళ్ళు పైరులు గమ్ముతాయి, కళ్ళు తిరిగి అడ్డం పడిపోతావు. సన్నీ లియోన్ కి కజిన్ సిస్టర్ లా ఉంటది. వచ్చి ఆహా, అయితే వచ్చేస్తున్నా. మెల్లగా, లేదంటే కుక్కలు ఎమ్మట పడతాయి. ఎందుకురా? మా వీధిలో కుక్కలు నీ పోలికే ఉంటాయిరా. నువ్వేమన్నా చేస్తావేమో అని వాటి భయం వాటికి ఉంటాయి కదా. నువ్వు వచ్చి. ఊరుకోరా, వస్తున్నా. సరే, వచ్చి తగలడు. వాడు చాలా కామాంధుడా? ఆ మధ్య వీధి కుక్కపై 26 ఏళ్ల కుర్రాడు అనే న్యూస్ వచ్చింది, గుర్తుందా? అడిగిడే. నేను వచ్చేసా. ఎక్కడ్రా నా స్వీటీ హార్టీ గర్ల్? ఎక్కడ ఎక్కడ? చూపించు, త్వరగా చూపించు. అదిగో అక్కడ చూడు. ఎరా నమ్మక ద్రోహి, వీడియో అని చెప్పేసి భూతాన్ని బలిద్దామని పిలిచారా? ఒరే సాయి, నీకు ప్రతిదానికి తొందర ఎక్కువేరా. అయినా మన ఫేస్లకి కత్తిలాంటి అమ్మాయిలు దొరుకుతారని నువ్వెలా అనుకున్నావురా? మన ముఖాలుగా దయ్యం దొరికింది. ఎంత దయ్యం దొరికితే మాత్రం దాంతో నేను కంప్ట్ అవుతానా? నేను పోను. నువ్వు పోకుంటే అదే వస్తుంది. ఓరా, నేను పోను పోను అంటుంటే శోభన్ భయ్య పెళ్లి కూతురు ఎంకరేజ్ చేసినట్టు ఎంకరేజ్ చేస్తావేంట్రా? నేను పోను. మా అమ్మ నాన్నకి ఒక్కనే కొడుకుని. మిత్రద్రోహి. హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను దయ్యాన్ని చూడడం ఇదే మొదటిసారి మేడం. దాంతో ఫస్ట్ నైట్ చేసుకుంటావేంట్రా? ఇదే ఫస్ట్ టైం అంటున్నావు, ఎర్రి.
ఒరే సాయి, నువ్వేం బాధపడకరా. మీ అమ్మ నాన్న నా అమ్మ నాన్న కాదారా చెప్పు? నీకేమన్నా అయితే నీ ఆస్తి మొత్తం నా పేరును రాయించుకుంటారా? నువ్వు పోరా, పో. నువ్వు మన్మథ రాజా, రొమాంటిక్ రాజా అంట కదా. ఏదో కొంచెం మేడం, ఏదో మావాడు కొంచెం ఎక్కువ పొగిడినట్టున్నాడు మేడం. ఏరా, ఆ దయ్యం అంత కసిగా చూస్తుంది, నా గురించి ఏం చెప్పావేంటి? ఆ మధ్య వీధి కుక్క మీద 26 ఏళ్ళ కుర్రాడు అని న్యూస్ వచ్చింది చూడు, అది చెప్పాను అంతే. అలా చెప్పావేంట్రా? ఆడదయ్యం కదరా, చూసి భయపడి పారిపోతుందేమో అని అనుకున్నా, కానీ నువ్వే ఫోన్ చేసి ఇరుక్కొని చచ్చావు. ఏదో మనం పెద్ద ధైర్యవంతులమైనట్టు చెప్తున్నావు. అవునా, ఏదో వాసన వస్తుంది ఇందాక నుంచి. నాకు రావట్లేదురా. నాకు వస్తుందిరా. నాకు రావట్లేదు. నాకు డౌట్, దయ్యం చూసి వచ్చేస్తున్నారా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఎంతసేపు రా మీటింగు? నన్నా అక్క? లేదురా, సినిమా హీరోని పిలుస్తుంది. నిన్నేరా. ఓ खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఇప్పుడు ఇది కాలిపోద్ది. అక్క, అందరిలో కల్లా నేనే చాలా మంచోన్నక్క, రేర్ పీస్ నక్క. నన్ను పీస్ కింద కొట్టి రెస్ట్ ఇన్ పీస్ చేయొద్దక్క. నువ్వు చెప్పింది చేస్తా అక్క. उठा ले रे देवा, उठा ले रे बाबा. ఒరే దయ్యం సాయది, దయ్యంతో మీటింగ్ పెట్టి నువ్వు డేటింగ్ చేసేలా ఉన్నావు. ఒరే పృథ్వీ, నువ్వేంటో మమ్మల్ని ఎట్లా బుక్ చేసావు? ఒరే, అమ్మాయి అనగానే ఇద్దరు కలిసి లగెత్తుకుంటూ వచ్చేసారు కదా, ఇప్పుడు లాగ్ తడిపేసుకుంటే ఎట్లా? రే, మన సాయి గారు చూడు ఎంత ధైర్యంగా ఉన్నాడో. ఆర్డర్ మొగోడంటే. రే ఊకోండి బే, అక్క కోపం వస్తుంది. నాకు కోపం వచ్చినా నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు భయపడకండి. అయ్యో నిజమా అక్క? నువ్వు చాలా గ్రేట్ అక్క. అసలు నువ్వు దయ్యం ఎలా అయ్యావు అక్క? హలో, అక్కడ ఏం లేదు. అసలు నేను దెయ్యం ఎందుకు అయ్యానో నేనే చెప్తా. చెప్పు. నాకు మేకప్ అంటే చాలా పిచ్చి. మా ఆయన సంపాదన మొత్తం నా మేకప్కే ఖర్చు అయ్యేది. మా ఆయనకి అది అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు నా మీద పెద్దగా గొడవ పడి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అదే టైంకి సడన్ గా మా ఇంట్లో కరెంట్ పోయింది. ఆ చీకట్లో మేకప్ లేని నన్ను నేను చూసుకొని అద్దంలో సడన్ గా గుండాగి చచ్చిపోయాను. ఇదిగో ఇప్పుడు ఇలా మీ ముందు దెయ్యాన్ని కూర్చున్నాను. ఇదంతా ఏ సంవత్సరంలో జరిగిందో గుర్తుందా అక్క? 1982లో అనుకుంటా. ఓహో, ఇది 2025 సంవత్సరం అంటే దాదాపు 43 సంవత్సరాలు అయిందన్నమాట. అయినా మీరు ఇంకా ఇంగుగా ఉన్నారేంటి? థ్యాంక్ యూ. అదంతా సరే గాని అసలు నీకు నా ఇంటికి రావాలని ఎందుకు అనిపించింది? ఇది ఒకప్పటి మా ఇల్లే. ఇక్కడే నేను చచ్చాను. అమ్మని అమ్మ, అందుకేనా ఆ బ్రోకర్ గారు ఇల్లు అమ్మినప్పుడే చెప్పిండు నాకు, ఈ ఇంట్లో ఇద్దరే ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఎప్పుడో చచ్చిపోయారు, అందుకే నీకు ఈ ఇల్లు తక్కువ అమ్ముతున్నా అని చెప్పిండు. అప్పుడు అర్థం చేసుకోవాల్సింది నేను. అవునా? మా ఆయన ఎలా చచ్చాడో తెలుసా? తెలుసు. ఆ బ్రోకర్ సలగాడు అప్పుడే చెప్పిండు, భార్య చచ్చాక భార్య లేని బాధలో ప్రతిరోజు మందుకు బానిసై చచ్చిపోయాడని. అవును, నాకు డౌట్. పాట ఆ కాలం నాటి పాట పాడావు, మళ్ళా బ్యూటీ పార్లర్ అని అంటున్నావు. ఆ కాలంలో బ్యూటీ పార్లర్ ఉంటుండేనా? అప్పటి సినిమా వాళ్ళకి మేకప్ చేసేవాళ్ళే నాకు మేకప్ చేసేవాళ్ళు. అందుకే మీ ఆయన తిట్టుంటాడు, కరెక్ట్ చేశాడు. మేకప్ తోనే చచ్చావు కదక్క, అందుకే కాస్త మేకప్ ఎక్కువైంది. మేకప్ తోటి కాదురా, మేకప్ లేక చచ్చింది. నిజానికి మా ఆయన తన జీతం నా మేకప్కే సరిపోలేదు అని అంటుంటే నాకే సూసైడ్ చేసుకోవాలనిపించేది. చూడండి, అందరూ మీలాగా అనుకుంటే మగాళ్ళు ఎప్పుడూ చచ్చి దయమై తిరుగుతుండేవాళ్ళు.
కరెక్ట్గా చెప్పాలంటే మగాళ్ళ కంటే మగ దయ్యాలు ఎక్కువ ఉండేవి. అదేంటి అలా అంటున్నావు? బయట టెన్షన్, ఇంట్లో టెన్షన్, ఉప్పు పప్పు కారం చింతపండు, ఇంటి రెంటు కరెంటు బిల్లు. మా మగాడి జేబుకి వచ్చే జీతం కంటే ఆ జేబుకి పడే చిల్లులే ఎక్కువ. చుట్టాలు మా ఇంటికి వచ్చిన ఖర్చు మేమే పెట్టాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేమే ఖర్చు పెట్టాలి. భరించలేని బాధలు, మిగిలిన అప్పులు. బయట సుక్క ముక్క ఎవరు ఇప్పిస్తారన్న మా మొగాళ్ళ ఎదురు చూపులు, అవి తాగినాక బిల్లు ఎవరు కట్టమంటే ఎవరు లేవంటారన్న ఆలోచనలు, ఇది కదా మా మొగాళ్ళ బాధలు. మేమేం కావాలో మీరే చెప్పండి. రే, నీకు దయ్యంతో మాట్లాడితే ధైర్యం వచ్చిందా? ధైర్యం ఏందిరా, అసలు వాడు ఫస్ట్ చూడగానే కరెంటు తీగ మీద వాళ్ళ కాకిలాగా మాడిపోయి కోమాలకు వెళ్ళిపోయాడు. నువ్వేం తక్కువరా? రేయ్, అస్తమానం గుర్తు చేయకురా, ప్రతిసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది. సరే మరి నేను వెళ్తాను. ఎక్కడికక్క? ఏ చెట్టో చూసుకొని వేలాడతాను. బాయ్. ఆగు, నీ అబ్బా పొయ్యేదయ్యాన్ని పోనీయక ఇక్కడ ఉంచుకొని ఏం చేస్తావురా? అది నా అత్త కూతురు మామ కూతురు అయ్యుంటే నేనే ఉంచుకునేటోని. అది దయ్యం రా, ఎరిపుక. నేను ఏ చెట్టుకో వేలాడుతూ ఉంటాను. ఓకేనా? బాయ్. ఒక్కసారి ఇంకొకసారి రేయ్, ఒకసారి ఏంద్రా అంత కోరికుంటే నువ్వే దత్తులు పోరా. ఇంతకు మీ పేరు చెప్పలే? నా పేరు శ్రీవల్లి. శ్రీవల్లి, పుష్ప. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. అబ్బా, ఎంత చక్కగా పాడారు. మీరిద్దరూ నాతో రావచ్చుగా. ఎంచక్క చెట్ల మీద పాడుకుంటూ తిరగచ్చు. అమ్మో, దూల తీరింది ఎదవలకి. ఇప్పుడు పిలుస్తుందిగా, వెళ్ళండి. వీడేమో పేరు అడగడం, నువ్వేమో పాట పాడటం. పెద్ద సింగర్ అనుకున్నావా? మీరు మీ ఎదవ పర్ఫార్మెన్స్. పిలుస్తుంది కదా మీ ఇద్దరిని, పోయి సావండి దాంతో పాటే. అరే పోయిన దయ్యాన్ని పోనీయక ఇక కొంపలో ఉంచుతారేంట్రా భయ్? సైట్ పట్టుకెళ్ళిపోయి ఇద్దరిని పో. మేము రామమ్మ వెళుతూ పిల్లిని సంకర పెట్టుకున్నట్టు మేమెందుకు? ఏమన్నా ఆపద వస్తే ఇల్లుందన్న సంగతి మర్చిపోవు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఏంటో ఆలోచిస్తున్నావు? చూసావారా నా తెలివితోని దయ్యాన్ని ఎలా కొట్టాను? ఒరే ఎదవా, నువ్వు దాన్ని ఎల్లగొట్టలేదురా. మళ్ళీ ఇంటికి రమ్మని దాన్ని సిగ్నల్ ఇచ్చి మరీ పంపినావు. అది మన దాన్ని పుట్టి నీళ్ళారా అస్తమానం వచ్చిపోవడానికి? అది సచ్చి నీళ్ళరా బాబు. అది కాదురా. రే ఏది కాదురా, మీరుంటే నా ఇల్లు దయ్యాల కొంప అయ్యేటట్టుందిరా. అరే ఫస్ట్ మీరు నుంచి పోండ్రా. అరే నువ్వు కూడా పోరా గుట్లే. అరే మామ, మేము మీ ఫ్రెండ్స్ రా. ఆపండ్రా, మీరు ఫ్రెండ్స్ ఏంట్రా? శత్రువులరా మీరు. కొంపలో నుంచి బయటికి పోయే దయ్యాన్ని ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి మరీ నమ్మంటున్నారు కదరా మీరు. మీరు ఫ్రెండ్స్ ఏంట్రా? ద్రోహులరా మీరు. అయినా మీకంటే శత్రువులే నయ్యం రా. పొండ్రా మీరు నా ఇంట్లో నుంచి. అరే పోతున్నాం రా. పోండ్రా, పోండి. గెట్ అవుట్ మై హౌస్. నిజంగానే పోతున్నాం రా. పోండ్రా. ఈ దయ్యం వస్తే వచ్చింది, కనీసం పైసలు గట్టల మూటలు ఇచ్చినా మంచిగుండు, మంచిగా బతుకుతుండే. నీ పైసలే కావాలి కానీ దోస్తులు దారా. వద్దురా పొర్రా. అరే రేపు ప్రశాంత్ గారి మ్యారేజ్ డే ఉన్నది, నిన్ను కూడా రమ్మన్నాడు. నువ్వు రావు కదా, మేము పోతున్నాం. రేపు పోయి ఫుల్గా మందు తాగి మందులో స్విమ్మింగ్ చేస్తాం. నువ్వు రావు కదా? చెప్పు, రావు కదా? రాను. వింటున్నావు కదా? వింటున్నావుగా? నా పొర్రి. మేమైతే వెళ్తున్నాం. అరే రానన్నా, అదేంట్రా? ఒరేయ్, మన ప్రశాంత్ గారి మ్యారేజ్ డే కదరా, మళ్ళీ నేను రాకపోతే ఫీల్ అవుతాను రాడు. ఒక్క మందు కోసం అని చెప్పు. అరే చీకటిగా ఫీల్ అవుతాను. ఈ బ్యాగ్ కూడా అంటే ఆ పెళ్ళిలో మిగిలిన బ్రాండీలు ఉంటాయి కదా, వచ్చేటప్పుడు వేసుకెళ్తాం. తీసుకోవాలా?
దాంట్లో పోతూ పోతూ ఒక చిన్న గులాబీ పెట్టుకెళ్దామా? ఒకటా? ఒకటేం చేసుకుంటారా? ఒరే వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? వాడు చెవులో పెట్టుకొని తల్లి పెట్టుకొని గుంట్లో పెట్టుకొని మనకెందుకు? మనం పోయినామా ఒకసారి తాగినామా ఊగినామా వచ్చినామా? అలా పోదాం.